2026లోని రూపాయి పైన ఎంతవరకు ఉంటుందో చూద్దాం. రూపాయి క్షీణిస్తే అది 93 రూపాయలు డాలర్ తోటి మార్కు చేరచ్చు. పుంజుకుంటే మటుకు రూపాయి కానీ పుంజుకుంటే 87 డాలర్తో 87 రూపాయలు చేరచ్చు అనమాట. రూపాయి కానీ పుంజుకుంటే ఒకవేళ క్షీణిస్తే 93 రూపాయలు చేరచ్చని అనుకుంటున్నారు. ఇది అమెరికా భారత వాణిజ్య ఒప్పందంతో దిశానిర్దేశం చేయొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అన్నమాట. ఒకటి చూద్దాం. భారత్పై అమెరికా భారీగా విధించిన సుంకాల ప్రభావంతో 2025 డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ సుమారుగా 5% పతనమైంది. గత 3 ఏళ్ళ దోషి కరెన్సీకి ఇదే అత్యంత క్షీణత. అంటే 2025లో 5% రూపాయి తగ్గింది. ఇది గత 3 సంవత్సరాలు ఇదే అత్యంత క్షీణత అనమాట. ఆసియాలో పేలం ప్రదర్శన కనిపించిన దేశాల కరెన్సీతో ఒకటిగా రూపాయిగా నిలిచిందన్నమాట. డిసెంబర్లో 91 రూపాయల వద్ద కొత్త జీవన కనిష్టాలు తాగింది భారతదేశం. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం సాధ్యమైన త్వరగా కుదిరితే రూపాయి బలహీనతలు ఇక్కడ ఆగిపోవచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయన్నమాట. ఆర్బీఐ జోక్యం ఏ విధంగా ఉందో చూద్దాం. అమెరికా భారత వాణిజ్య ఒప్పందం అనిశ్చిత కొనసాగుతున్న తరుణంలోని రూపాయి కదలిక విషయంలో ఆర్బీఐ జోక్యం ఎలా ఉండొచ్చు కీలకంగా మారుతున్నారు. గత ఏడాది రూపాయి విషయంలో జోక్యం చేసుకున్న సమర్థ వ్యూహాలను ఆర్బీఐ అనుసరించలేదనే అభిప్రాయం కూడా ఉంది. అయితే ఆర్బీఐ వద్ద విదేశీ మారక నిపుణులు భారీగా తగ్గడము, డాలర్కు అధిక గిరాకీ నేపథ్యంలో ఒకవేళ అమెరికా అధికార సుంకాలు విధించసాగితే రూపాయి విలువను ఆర్బీఐ మరింత పరవచ్చిన అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారన్నమాట. అమెరికాతో భారత వాణిజ్య ఒప్పందం కుదిరినప్పటికీ రూపాయి మార్గ విలువ పెరిగే విషయంలో అవి అంత సానుకూలంగా అంచనాలతో లేవని కొందరు విశ్లేషకులు అంటున్నారన్నమాట. ఎందుకంటే ఒప్పందం అనంతరం ఒకవేళ రూపాయి పుంజుకున్న విదేశీ మార్గ నిల్వలు పెంచుకుని విదేశంలో డాలర్ను కొనేందుకు ఆర్బీఐ ప్రాధాన్యత చెబుతున్నారు. ఈ కారణాల వల్ల రూపాయి విలువ పుంజుకోవడం పరిమితంగానే ఉంటుందని అంచనా వేస్తారన్నమాట. 2026లో రూపాయి విలువ ఎలా ఉండొచ్చని అంచనా వేస్తుంటే ప్రస్తుత సంవత్సరం రూపాయి కదలికలు ప్రధానంగా భారత అమెరికా వాణిజ్య ఒప్పందం సంబంధించిన పరిణామాలు దిశలను చేస్తున్నాయి. ఈ దేశాల మధ్య ఒప్పందం కుదరకుంటే 2026 డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 89 రూపాయల నుంచి 93 రూపాయల శ్రేణులు చలనించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తారన్నమాట. ఒకవేళ ఒప్పందం కుదిరితే 87 నుంచి 88 రూపాయల మధ్య పుంజుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. వాణిజ్య ఒప్పందం కుదిరిన భారత వసూలుపై సుంకాలను 15 నుంచి 20% అమెరికా తగ్గించినప్పుడే సానుకూల పరిణామం చూడవచ్చనే అభిప్రాయం కూడా ఉంది. అందుకని రూపాయి విలువ 2026లో 93 రూపాయల వరకు వెళ్ళొచ్చని లెక్కలేస్తున్నారు. ఇది లేదంటే రూపాయి బలపడితే 87 రూపాయలకి చేరచ్చు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.